వార్తలు నేటి ఎస్ఎల్ఎం న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ఆధునిక సాంకేతిక విద్యా ప్రమాణాలను మరింత పెంపొందించి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా అభ్యర్థులకు అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఆధునిక సాంకేతిక విద్యా ప్రమాణాలని మరింత పెంపొందించాలని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా అభ్యర్థులకు అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని మందమరి మండల కేంద్రంలో కొనసాగుతున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ నిర్మాణ పనుల్ని మండల తహసీల్దార్ సతీష్, ఏటీసీ ప్రిన్సిపల్ దేవానందతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక విద్యా ప్రమాణాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా నేటి పోటీ ప్రపంచంలోని సాంకేతికతను అభ్యర్థులకు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కేంద్రాల ద్వారా ఆధునిక రంగాల్లో అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా వివిధ అత్యాధునిక సాంకేతిక కోర్సుల్ని అందించడం జరుగుతుందని, వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ అందించి ఉపాధి పొందేలా అవకాశాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. బస్సు వచ్చిన తర్వాత ఎన్ని రోజుల్లో మొత్తం అయిపోతుంది? 4 days బట్టి ఎంతమందికి దానికి ప్లేస్మెంట్ డీటెయిల్ వాళ్ళు తీసుకోవాలి సార్. వాళ్ళకి అందరికీ ఎవరైనా పాస్ కూడా ప్లేస్ చేసుకోవాలి సార్. ఓకే. హలో, मंदमरी में जो है इसको इंस्टॉल करा काम करा पूरा हो गया है. ओके ओके. క్లియరెన్స్ ఇచ్చారు కదా, అది ఇచ్చిన తర్వాత స్టార్ట్ చేశారు. ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? దానికి రికగ్నిషన్ కోసం పోయింది అబ్బాయి. రికగ్నిషన్ మనకు కావాలి కదా బోర్డు నుండి. ఎలక్షన్ ఎప్పుడు వస్తారు? రేపు రాదు. ఇప్పుడు ఎంత 6 months అయిందా? అక్టోబర్ అయింది. 5 months అయింది. సో నెక్స్ట్ మంత్ నుంచి మషిన్స్ అన్నీ వాడతారు. మీ అందరికీ మషిన్ మీద ట్రైనింగ్ ఇచ్చారా? ట్రైనింగ్ ఇచ్చారా? ఏమేమి ట్రైనింగ్ ఇస్తున్నారు? అన్ని అసెంబ్లీ లైన్ అన్నింటిలో పని చేయగలుగుతారా? ట్రైన్ అయిపోయినా చేయగలుగుతారా? ట్రైనింగ్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు సార్ ట్రైనింగ్ 1 week 2 weeks ఇక్కడ సార్ పెంచుతారు. ఓకే. నెక్స్ట్ వీక్ సార్ ఓకే. మన పిల్లలు అది మంచిగా ట్రైనింగ్ చేస్తున్నారు లేదా? మనం చేయగలుగుతారా? మంచిర్యాల జిల్లా చెన్నై పట్టణంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పట్టణ సిఐ రవీందర్ నేతృత్వంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. స్పెషల్ డ్రైవ్లో భాగంగా రాత్రి వేళల్లో బైక్లతో శబ్ద కాలుష్యం చేస్తూ జులాయిగా తిరుగుతున్న మైనర్లని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిపై, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి బండి ఇవ్వడం, మైనర్ పిల్లలకి వాహనాలు ఇవ్వడం, మద్యం సేవించి వాహనాలు నడపడం చేసే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని సిఐ రవీందర్ తెలిపారు. అల్లరి మూకలపై నిఘా ఉంచి వారిని అదుపులోకి తీసుకొని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిఐ తెలిపారు.
కానీ ఎక్కడ కానీ ఈ చెరువులు ఎక్కడికి కూడా వస్తుంటారు, పోలీసులు వస్తుంటారు అని చెప్పి 10 మందికి మీరు అవగాహన కల్పించాలి. చేస్తారా? వీళ్ళందరూ చెప్తారు, వీళ్ళు పెద్ద మనుషులందరూ వీళ్ళందరూ చెప్తారు. అంత కూడా మీరు కూడా మీ అందరూ చెప్పాలి. ఓకేనా? పిల్లోనికి వాడు మైనర్ కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ రాదు కాబట్టి అతనికి బండి ఇచ్చిన నేరానికి మీ తల్లిదండ్రులకు కూడా మనం కాబట్టి వాడు చేసిన దానికి వాని తప్పుకు వాడు పోతాడు, మీరు కూడా దానికి శిక్ష పడుతుంది. కాబట్టి మన పిల్లలకి ఇవ్వాల్సిన అవసరం లేదు. మన పిల్లలకు ఉంటే గారాలు ఉంటే మనం చేసుకుంటాం చేస్తాం, కానీ పిల్లలకి బండి ఇచ్చేసరికి చేయదు. మీరు కూడా 10 మంది చెప్పాలి. విలేజ్ వల్ల అక్కడ ఇక్కడ నీట్గా మంచిగా కటింగ్ చేసుకొని పోయేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి. మన ఒక బెల్లంపల్లిలో పోతాండు హెల్మెట్ ఉన్నది కానీ దానికి కిట్ పెట్టుకోలేదు. పోయి గుద్దుకొని కింద దాకడంతో అది గాలినే అది హెల్మెట్ ఎగిరిపోయి కింద పడ్డది. ఇడిపోయి దాడిపోయి తలకాయ కింద పడి తలదు. మరి హెల్మెట్ పెట్టుకుంటే మళ్ళీ ఆ పెట్టుకున్నావు నాకు క్లిప్ పెట్టుకోవచ్చు కదా, ప్రాబ్లం ఉన్నది. ఇక ఆ క్లిప్ పెట్టుకుంటే ఏం ప్రాబ్లం కాదు కదా, పెట్టుకోవాలి. మళ్ళీ నాకు మీరు ఎప్పుడు మళ్ళీ మైనర్ డ్రైవింగ్ చేసినట్టుగా చెప్పాలి. మీ తోటలతో కూడా చెప్పాలి. మేము మన పోలీస్ స్టేషన్ పోయినాం, సిఎస్ఆర్ లైసెన్స్ రాదు కదా, మైనర్ పిల్లలు కదా, లేదు కదా, రాదు కదా, లైసెన్స్ రాదు కదా. మళ్ళీ ఇంకొకరు ఏమైనా వెళ్తున్నట్టు జైలు పోవాల్సి వస్తుంది. మీ తల్లిదండ్రులకు మీకు బండి ఇచ్చేది మీకేం కాదు. చిన్న పిల్లలు వస్తే మనం బండి ఇస్తాం కదా, మైనర్ పిల్లలు ఉంటారు కదా, మైనర్ పిల్లలకు బండి ఇవ్వడం వల్ల మన దగ్గర చాలా కేసులు అయినాయి. మైనర్ పిల్లలు మనం ఇంకో మనం చెన్నూరు మండల యొక్క ప్రజలకు నమస్కారం. ముఖ్యంగా ఈరోజు చెన్నూరు పోలీస్ తరఫు నుంచి వెళ్ళి మీకు మనవి చేసే విషయం ఏంటంటే, మేము ఈ యొక్క కంటిన్యూస్గా వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మాకు చాలా విషయాలు దాంట్లో మాకు తెలిసినాయి. ఎందుకనంటే వెహికల్ నడిపే వాహనదారులు ఎవరైనా కూడా సరైన లైసెన్స్ చాలామంది దగ్గర ఉండడం లేదు. అలాగే ఇన్సూరెన్స్ కూడా ఏ వెహికల్కు ఇన్సూరెన్స్ కూడా ఉండడం లేదు. ఒకవేళ ఉన్నా కూడా టైం అయిపోవడం, ఎక్స్పైర్ అయిపోవడం అలాంటివి ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇన్సూరెన్స్ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే మీకు దెబ్బ తాకినా ఎదుటి వాళ్ళకి దెబ్బ తాకినా కూడా క్లెయిమ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉండాలి. అలాగే ప్రతి ఒక్క వాహనాన్ని చెక్ చేసినప్పుడు, నైట్ పూట చెక్ చేసినప్పుడు చాలామంది డ్రంకన్ కండిషన్లో కనబడుతున్నారు. తాగి వాహనం నడిపితే ఎదుటి వాళ్ళకు మీరు పోయి గుద్దినా వాళ్ళ ప్రాణాలు పోతాయి. మీరు తాగిన దానికి మీ తప్పు వలన ఎదుటి వాళ్ళ ప్రాణాలు పోయే అవకాశం ఉంది. సేమ్ టైం మీరు కూడా పోయే క్రమంలో ఎక్కడన్నా ఆ మత్తులో వెహికల్ రోడ్డు పైన పడిపోయినా మీకు ప్రాణాలు పోయే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనదారులు డ్రంకన్ కండిషన్లో వాహనం నడపద్దని చెప్పి మేము మనవి చేస్తున్నాము. మేము కూడా టీములుగా విభజించేసి ప్రతిరోజు కంటిన్యూస్గా చెన్నూరు టౌన్లో, చెన్నూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్ని విలేజ్లకు కవర్ అయ్యే విధంగా కూడా మేము కూడా వెహికల్ చెకింగ్ చేస్తూ డ్రంకన్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దృష్టిలో పెట్టుకొని డ్రంకన్ డ్రైవ్ దొరికిన వారికి కూడా మేజిస్ట్రేట్ సార్లు ప్రొడ్యూస్ చేసి, కోర్టులో ప్రొడ్యూస్ చేసి శిక్ష కూడా విధించే అవకాశం ఉంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. దాంట్లో నైటు 10 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదైనా అవసరాల కొరకు బయటికి వెళ్ళినా పర్వాలేదు, కానీ ఆకతాయిగా తిరగడం, రోడ్లపై తిరగడం అవి చేస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం పడుతుంది. అలాంటి పిల్లలు కూడా కనబడుతున్నారు. వాళ్ళని పిలిపించేసి వాళ్ళకు కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మేము ఈ వెహికల్ చెకింగ్ బాగా ముఖ్యంగా ఈరోజు చెప్పాల్సిన విషయం ఏంటంటే, తల్లిదండ్రులకు మైనర్ పిల్లలకు వెహికల్స్ ఇస్తున్నారు. దయచేసి మైనర్ పిల్లలకు వెహికల్స్ ఇవ్వకూడదు. మాకు మీ వెహికల్ చెకింగ్ భాగంగా నిన్న కూడా మేము మైనర్ పిల్లలకు సంబంధించిన ఒక 5 బైకులు పట్టుకోవడం జరిగింది. ఆ తల్లిదండ్రులను కూడా ఈరోజు పిలిపించాము. మేము ఇక్కడికి పిలిపించేసి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మైనర్ పిల్లలకు లైసెన్స్ లేని వాళ్ళకు బండి ఇవ్వకూడదు. మన పిల్లల ముద్దు కొరకు, సరదా కొరకు ఇస్తే రేపటి కాలం యాక్సిడెంట్ చేస్తే పిల్లల్ని వాళ్ళపైన కేసు అవుతుంది. పిల్లలకు బండి ఇచ్చినందుకు మీ పైన కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మైనర్ పిల్లలకు ఎట్టి పరిస్థితులను వెహికల్ ఇవ్వద్దని చెప్పని మేము చెప్పిన విధంగా మా యొక్క పోలీస్ సూచనలు పాటిస్తూ వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని చెప్పని కోరుకుంటున్నాం. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో సిఐ రవీందర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.
10వ తరగతి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సిఐ సూచించారు. విద్యార్థులు ఒత్తిడిని జయించి సమర్థవంతంగా పరీక్షలు రాసే విధంగా ప్రణాళికల్ని రూపొందించుకోవాలని పేర్కొన్నారు. పరీక్షల సమయం దగ్గర పడుతోందని ఆందోళన చెందకుండా చక్కగా ఏకాగ్రతతో చదువుపై దృష్టి సారించాలని తెలిపారు. విద్యార్థులపై తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పరీక్షలు రాసి ఉత్తమమైన ఫలితాల్ని పొందాలన్నారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరే విధంగా విద్యార్థులకి పలు రకాల మార్గదర్శకాలు చేశారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. నమ్మకం లేదు. ఎందుకు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినా నువ్వు డిస్టింక్షన్ ఎందుకు పాస్ కావు? ఇంటి బయట నిలబడి చిన్న అమ్మాయి ఇంటి బయట నిలబడి పై నుంచి విమానాలు పోతుంటే చూస్తూ ఉంటుంది. చూసి ఆ విమానం సుబ్యాంకి శాంపుల్ అని చెప్పి మీరు గూగుల్ సెర్చ్ చేయండి, మీకు దొరుకుతుంది. ఏంటి ఆమె గొప్పతనం అని అంటే, ఈరోజు ఆమె ఒకప్పుడు విమానం పైనుంచి పోతుంటే ఎక్కుదామని అనుకున్నామే, ఈరోజు కొన్ని వందల ఈ లక్కు నీ యొక్క కష్టపడే తత్వాన్ని చూసి దేవుడు కూడా నీకు కూడా అవకాశం ఇస్తాడు. అంతే తప్ప ఓన్లీ లక్కు మీదనే పెట్టేసేసి నువ్వు చేస్తానంటే కాదు. కాబట్టి మనం కష్టపడాలి. మనం ఎక్కడి నుంచి నచ్చినాము, ఏం చేసినాము ఏందనేది కాదు, మనం ఎక్కడ ఉన్నాం అనే దాని గురించి కూడా ఆలోచించుకోవాలి. ఆకాశం నుంచి వెళ్ళి వర్షం చుక్కలు పడతాయి. వర్షం పడ్డప్పుడు చూసి ఎక్కడన్నా వర్షం చుక్కలు పడతాయి. పడ్డప్పుడు ఆ వర్షం చుక్కలల్లా కొన్ని వచ్చేసేసి వేడి మన ఎండాకాలం పూట ఓ బండ మీద పడ్డదనుకో, ఏమైతే వర్షం చుక్క పట్టుకొని ఆవిరైపోతుంది. అదే వర్షం చుక్క పడేదే ఒకటి మురికాల పడుతుంది, మురికిలో పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అదే ఒక వర్షం చుక్క పోయి ఒక తామరాకు మీద పడితే ఒక ముత్యం లాగా వెలుగుతుంది. అవునా? ఆ తామరాకే ఎన్జేపీ అనుకోవాలి మీరు. అదే పడ్డ చుట్టే ముత్యం మీరు లెక్క ఉంటారు అనుకుంటారట. ఈరోజు ఎంకేపీ స్కూల్ చెన్నూరు స్కూల్కు రావడం జరిగింది. దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రేపటి నుంచి వెళ్ళి ఇంటర్మీడియట్ సంబంధించిన ఎగ్జామ్స్ స్టార్ట్ కాబోతున్నాయి. దాని కొరకు కానీ పిల్లల్లో మోటివేషన్ వాళ్ళకు కలిగించేసి ఎగ్జామ్స్ పట్ల భయం పోగొట్టాలనే ఉద్దేశంతో మా పోలీస్ తరఫు నుంచి వెళ్ళి వాళ్ళకు ఆత్మస్థైర్యం ఉంచడానికి, వాళ్ళలో మోటివేషన్ కలిగించడానికి కొరకని ఈరోజు ఈ ఎంకేపీ స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడ 10th అండ్ ఇంటర్మీడియట్ సంబంధించిన 150 మంది పిల్లలకు ఇప్పుడు ఇంతకుముందే క్లాస్ తీసుకొని వాళ్ళకు మోటివేషన్ చేయడం జరిగింది. పిల్లలు అందరూ కూడా వాళ్ళు కూడా అందరికీ కాన్ఫిడెన్స్ చాలా బాగున్నది. వాళ్ళు కూడా ఎగ్జామ్స్ మేము 100% రిజల్ట్ ఇస్తాము, అలాగే అందరం ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. పిల్లలకు కూడా వాళ్ళకు చెడు వ్యసనాలకు లోను కాకూడదని చెప్పి గాంజా కానీ సిగరెట్లు కానీ అటువంటి వాటికి దూరంగా ఉండాలని చెప్పి వాళ్ళకు చెప్పడం జరిగింది. వాళ్ళకు అవగాహన కల్పించడం జరిగింది. అలాగే ఆ ర్యాగింగ్ లాంటి పట్ల ఆ యొక్క ర్యాగింగ్ భూతానికి దూరంగా ఉండాలని చెప్పి తోటి విద్యార్థులతో స్నేహంగా ఉంటుంది, అందరూ సోదరభావం కలిగింది, వాళ్ళందరూ ఎటువంటి ర్యాగింగ్ దూరంగా ఉండాలని చెప్పి కోరుకొని వాళ్ళకు మోటివేషన్ ఈ సందర్భంగా ఇవ్వడం జరిగింది. మదనపట్నంలోని గుద్దగూడెంలోని అష్టలక్ష్మి కామాఖ్య ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవాల విజయవంతం చేయాలని నిర్వాహకులు తెలిపారు. మందమరి పట్టణంలోని బూర్దగూడెం గ్రామంలోని అష్టలక్ష్మి కామాఖ్య ఆలయంలో మంగళ, బుధ, గురువారాల్లో ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు జరుగుతున్నాయని, ఈ నెల 4, 5, 6 తేదీలో జరిగే విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాల్లో పాల్గొంటే ఎంతో పుణ్యం లభిస్తుందని సూచించారు. గత 12 జన్మల్లో చేసిన పాపాలు తొలగిపోతాయని సూచించారు. అష్టలక్ష్మి ఆలయంలో 6వ తేదీన ప్రత్యేక పూజలు ఉంటాయని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఆ అష్టలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆయన సూచించారు. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ, మీలో ఉన్న జగన్మాతకు ప్రణమిల్లుతూ మీకు ప్రత్యేక ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. ఇప్పుడు స్వామీజీ అసలు టైం దొరకదు, వారాహి పీఠం నిత్యకాల పర్యంత మధ్యకూటస్వరూపిణి
కంఠ నుంచి కటి వరకు ఉన్నటువంటి చక్రాల్లో ఎవరున్నారట? మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉంటుంది. మధ్య కూట స్వరూపిణి శక్తి కూటైక తాపన్న కట్య శోభాగదారిని కటి నుంచి కింద వరకు అంతా కూడా శక్తి రూపంలో ఉంటుందట. దుర్గాదేవి అంటాం, యోని స్వరూపిణి. అదంతా శక్తి అంతా ఇలా ఉంటుంది. ఈ మూడు కలిస్తేనే పూర్ణ శక్తి. అదే అమ్మ. అంటే మనలో అమ్మ ఉంది కదా. శక్తి గూఢైకతాపన్న కట్య శోభాగదారిని మూల మంత్రాత్మిక మూల కూటత్రయకలేబర. కూటత్రయములు, మూడు కూటాలు కలిసినటువంటి కలేబరంలో ఉండట ఆ తల్లి. మూల కూటత్రయకలేబర కులామృతైక రసిక. అలాగా నామాన్ని అనుసంధానం చేసుకోవడం ఒకటి చాలా ముఖ్యం. మనం ఎంత నేర్చుకున్నామనే దాన్ని ఇక్కడి నుంచి బయటకు వస్తుంది. అలాగే ఇంకా కొన్ని నామాలని 98వ నామం నుంచి అనుకుంటారు. విశుద్ధ చక్ర నిలయ రక్త వర్ణాభిలోచన. విశుద్ధ చక్రం ఎక్కడ తల్లి చెప్పండి? విశుద్ధ చక్రం. విశుద్ధ చక్ర నిలయ రక్త వర్ణాభిలోచన. ఆ తల్లిట రక్తవర్ణంలో 3 ముఖాలతో ఉంటుందట. కట్వాంగాది ప్రాణావధనైక సమన్విత పాయసాన్న క్రియా సత్సా పశులోకరేంద్రియ. ఆ తల్లికి ఏమి ఇష్టమట? అనాహతాత్మయ వదన కాలరాత్రి శక్తిలో కలిసినటువంటి అన్నం. మళ్ళీ రాజస్థాన్ లేయా చక్రం ఉంది. మంచిర్యాల జిల్లా కోటపల్లి కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థులు వినూత్న శైలిలో 10వ తరగతి వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థినులు సాంప్రదాయ దుస్తులు ధరించి సరస్వతి మాతకి పూజలు చేసి భక్తి గీతాలతో అలరించారు. ఫేర్వెల్ పార్టీ అంటేనే ఎగిరి గంతులేసే నేటి తరంలో పాఠశాల 10వ తరగతి విద్యార్థులు భక్తి గీతాలు పాడుతూ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల స్పెషల్ ఆఫీసర్ హరిత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగగా 10వ తరగతి వార్షిక పరీక్షల పట్ల విద్యార్థులు భయాన్ని వీడాలని, పట్టుదలతో చదివి అత్యుత్తమ ఫలితాలని సాధించాలని సూచించారు. त्रिभुवन पोषिणि शंकर तोषिणि कल्पित
शतकण्ड विखण्डित रुण्ड वितुण्डित शुण्ड गजाधिपते रिपुगज गण्ड विदारण चण्ड पराक्रम शुण्ड मृगाधिपते निज भुज दण्ड निपातित खण्ड निपातित युण्ड भटाधिपते जय जय हे महिषासुरवर्धिनि रम्यकपर्दिनि शैलसुते। సింగరేణి సి&ఎండి శ్రీ ఎన్ బలరాం గారి ఆదేశానుసారం సింగరేణి విద్యా సంస్థలను అత్యుత్తమ సంస్థలుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. సింగరేణి విద్యా సంస్థల్లో 9 పాఠశాలలు, 1 మహిళా జూనియర్ కాలేజ్, 1 మహిళా డిగ్రీ పీజీ కాలేజ్, 1 పాలిటెక్నిక్ కాలేజీని మొత్తం 7,642 విద్యార్థులతో విజయవంతంగా నడిపిస్తున్నాయని తెలిపారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికై అకాడమిక్, క్రీడలు, అథ్లెటిక్స్, మ్యూజిక్, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. విద్యార్థులకి ఒత్తిడి లేని విద్యని అందించాలనే ఉద్దేశంతో యోగా, మెడిటేషన్ నేర్పించడం జరుగుతుందని తెలిపారు. సింగరేణి క్యాలరీస్ హై స్కూల్ సెక్టార్ 3 గోదావరికని సిబిఎస్ఈ సిలబస్ ను ఈ సంవత్సరం ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా చాలా గ్రాండ్గా చేద్దామని నేను లాస్ట్ టైం స్కూల్కి వచ్చినప్పుడు నాకు హెచ్ఎం గారు చెప్పారు, మన స్కూల్ 50 years జరుపుకుంటుంది. అయితే మన ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ఉంది కదా కొత్తగూడలో, అది కూడా 50 years జరుపుకుంటుంది. ఇంతవల్ల నాకు చెప్పారు అంతే. సో దానికోసం నేను యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాను. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది కూడా 50 years అనే విషయం నాకు తెలియదు. సో ఇక వచ్చిన తర్వాత హెచ్ఎం గారు చెప్తే నాకు చెప్పింది మంచిదేనండి. ఎందుకంటే మనం 50 years అనేది ఒక హిస్టారికల్ దాన్ని డిఫిట్గా మనం చేసుకోవాలి అని నేను వీరితో చెప్పడం జరిగింది. సో ఈ యొక్క మందమరి స్కూల్ అనేది ఒక చారిత్రాత్మకమైన స్కూల్, 50 సంవత్సరాలు అర్ధ శతాబ్దం. అండ్ నిన్ననే నాకు తెలిసింది ఇందులో నుంచి ఇప్పటివరకు విద్యను అభ్యసించి వెళ్ళిన పూర్వ విద్యార్థులు ఒక 50,000 మంది విద్యార్థులు ఉన్నారు. 50,000 మంది విద్యార్థులకు విద్యను అందించిన ఈ గొప్ప తల్లి సరస్వతి తల్లి, చదువుల తల్లి, గొప్ప తల్లి ఇది మందమరి స్కూల్. ఒక దేవాలయం లాంటిది. సో ఇలాంటి పవిత్ర దేవాలయం రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. 50,000 మంది ఇందులో విద్యను అభ్యసించి వాళ్ళు అందులో కొంతమంది చాలా ఉన్నతమైన స్థానాలకు వెళ్ళి, కొంతమంది కూడా మిగతా వాళ్ళు కూడా అందించి జీవితాన్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు. సో రియల్లీ అట్లాంటి ఒక గొప్ప స్కూలు ఏదైనా సమాజం అంటే బాగుండాలంటే రెండే రెండు, ఒకటి విద్య, ఇంకోటి వైద్యశాల. సో వైద్యాలయం, దేవాలయం రెండు అనేది చాలా ముఖ్యమైనది. సో ఇట్లాంటి గొప్ప ఒక చరిత్ర కలిగిన మందమరి స్కూల్ యొక్క స్వర్ణోత్సవాలు మనం చాలా ఘనంగా నిర్వహించుకోవాలి. సో ఆ ఘనంగా నిర్వహించుకోవడానికి ఇందులో ఉన్న టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, సొసైటీ తరఫున మేము, మరియు ఇందులో నుంచి విద్యారంగం నుంచి వెళ్ళిన పూర్వ విద్యార్థులు, మరి మీలాంటి మన మీడియా మిత్రులు అందరూ కూడా మాకు సహకరించవలసిన అవసరం ఉంది. అండ్ మీడియాగా మీ వంతు బాధ్యత చాలా గణనీయమైన బాధ్యత. ఎందుకంటే మీరు కూడా డెఫినెట్లీ విద్యను ప్రోత్సహిస్తారు, వైద్య సదుపాయాలను ప్రోత్సహిస్తారు, అండ్ విద్యకు మీరు అత్యంత ప్రాముఖ్యతనిస్తారు. కాబట్టి ఈ యొక్క మందమరి స్కూల్లో జరగకపోయే ఈ యొక్క స్వర్ణోత్సవాల గురించి, మరియు ఈ స్కూల్లో జరుగుతున్న వేరియస్ యాక్టివిటీస్ గురించి మీరు ఒక పాజిటివ్ ఇమేజ్ ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేను మిమ్మల్ని కోరుచున్నాను. యాక్షన్ ప్లాన్ ఇక్కడ ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కలిసి తయారు చేస్తున్నారు. సో ఈ యొక్క 50 years సందర్భంగా స్కూల్లో గ్రాండ్గా సెలబ్రేషన్స్ ప్లాన్ చేయాలనుకుంటున్నాం. సో దానికి కూడా ఈరోజే చేస్తాం. ఒక చెట్టు నాటి ఈ యొక్క స్వర్ణోత్సవ ఉత్సవాలని ఈరోజు వాటిని నాంది పలుకుదాం మీ అందరి సమక్షంలో. సో మీరందరూ కూడా వచ్చారు, మీరందరూ కూడా గుడ్ పీపుల్, గ్రేట్ పీపుల్. సో మీ అందరి మధ్యలో జరపడం నాకు కూడా చాలా సంతోషం. ఎందుకంటే మీరు మెసేజ్ మీరు మొత్తం టోటల్ చుట్టుపక్కల ప్రాంతాలకు తీసుకెళ్ళారు. టోటల్ టౌన్, చుట్టుపక్కల టౌన్, పల్లెటూరు అందరి ప్రజల మధ్య జరుగుతున్నట్టే ఈరోజు స్టార్ట్ అయ్యి మార్చి 4 నెక్స్ట్ ఏప్రిల్, మే, జూన్ మధ్యలో హాలిడేస్ ఉన్నాయి. సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో ఒక వారంలో ప్రోగ్రామ్స్ అల్యూమి, అంటే ఈ యొక్క విద్యాలయంలో చదివి బయటకు వెళ్ళి వాళ్ళకు వేరియస్ ప్లేసెస్లో నుంచి పొజిషన్లో ఉంటారు కదా, వాళ్ళందరినీ పిక్ చేయడం. అందులో వన్ ఆఫ్ ద ఈవెంట్స్. ఇంకా
ఈ స్వర్ణోత్సవాల్లో భాగంగా ఈ యొక్క పాఠశాలకు సంబంధించి ఈ యొక్క పాఠశాల యొక్క హిస్టరీ గురించి ఒక డీటెయిల్డ్ నోట్ కూడా తయారు చేస్తున్నారు. ఫస్ట్ డీటెయిల్డ్ 50 వసంతాల మందమరి పాఠశాల అని కలెక్టర్ పాఠశాల అని ఒకటి తయారు చేస్తున్నారు. ఆల్మోస్ట్ అది ఫైనల్ స్టేజ్కి వచ్చింది. అండ్ ఒక సావళి కూడా పంపిణీ చేయాలని భావిస్తున్నాము. అండ్ ఒక పాటను కూడా రచించి ఆ పాట కూడా మంచి ట్యూన్తో పాడించాలని కూడా అనుకుంటున్నాము. దానికి రవి గారు మంచి ఒక పాటను కూడా అందించడం జరుగుతుంది. ఇట్లా సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చేసేసి లాస్ట్ కన్క్లూడింగ్ జూన్లో చేయడం జరుగుతుంది. స్వర్ణోత్సవాలు ఈ యొక్క పాఠశాలకి. ఈ పాఠశాల చదువుకొని చాలా ఉన్నతమైన పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారని కూడా నాకు చెప్పారు. ఇంజనీర్స్, డాక్టర్స్, సైంటిస్టు, జర్నలిస్టు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా ఇదే పాఠశాలలో చదివారండి. ఎంత గొప్ప విషయం చూడండి. మరి ఎమ్మెల్సీగా కూడా గతంలో ఉన్నారు. సో ఇంకా ఈ స్వర్ణోత్సవాలు అయితే బాగా జరుగుతుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. మందమరికి బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చక్కగా ఉంచాడు. బిల్డింగ్ గ్రౌండ్ షేడ్లో అండ్ మధ్యలో గ్రౌండ్ ఆకాశవాణి చాలా అది ఒక ఇదిగా చేస్తారు. ఇది చూడండి, ప్రెస్ మీట్ అంటే మీ అందరినీ కూడా పంపించి ఇంత పేరు తీసుకొని నైట్ 10-11 అయింది. అయినప్పుడు కూడా మళ్ళీ వెంటనే నేను వస్తాను చెప్పాను. అదే చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా మంగళవారం మందమరి సిఈఆర్ క్లబ్లో మహిళలందరికీ ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జి స్వరూపారాణి దేవేందర్ విచ్చేసి మహిళలందరికీ ముందస్తుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి పోటీల్ని ప్రారంభించారు. గ్లాస్ బాల్, బాల్ స్ట్రా, గ్లాస్ ఆన్ హెడ్, బాంబ్ ఇన్ బ్లాస్ట్ నిర్వహించారు. ఈ పోటీలకి మందమరి ఏరియాలోని సుమారు 200 మంది మహిళలు, సింగరేణిలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇందులో గెలుపొందిన మహిళలకి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున బహుమతి ప్రధానోత్సవం ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమ్యూనికేషన్ సెల్ సేవా సమితి కోఆర్డినేటర్ ఆఫీసర్ ఎండి ఆసిఫ్, డివైపిఎం, మహిళా ఉద్యోగులు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు, సేవా సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అక్కడ బాగా లేదు, మీరు లాస్ట్కి వచ్చేసి అన్నా వీడియో తీసి ఓకే, నెక్స్ట్ పార్టిసిపెంట్స్ రెడీ ఉండాలి. క్లాసెస్ లెసన్ దగ్గర తీసుకోవాలి. Good.